నేను డాక్టర్ మల్లీశ్వరి, ప్రెసిడెంట్ ఆఫ్ నిజామాబాద్ ఆబ్స్టెటిక్ అండ్ గైనక్ సొసైటీ. నేను వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4th సందర్భంగా క్యాన్సర్ సర్వీక్స్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. ఏంటంటే క్యాన్సర్ సర్వీక్స్ అన్నది ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. వరల్డ్లో టాప్ లిస్ట్లో ఇండియన్స్ ఉన్నారు. అందుకోసం మనం కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి వీటి విషయాల కోసమని. తర్వాత ఇందులో మోర్టాలిటీ రేట్ అంటే బ్యాడ్ ప్రోగ్నోసిస్ స్టేజ్లో 50% ఆఫ్ ద పీపుల్ వెళుతున్నారు. దీనికి కారణం లేట్ డిటెక్షన్, లేట్ ఎంట్రీ ఆఫ్ ద పేషెంట్ అండ్ డిఫికల్టీ ఇన్ ద డయాలసిస్. అందువల్ల బ్యాడ్ ప్రోగ్నోసిస్ స్టేజ్కి వెళ్తున్నారు. అందుకని మనం 9 to 15 years వాళ్ళకి మొదలుపెట్టి వ్యాక్సిన్ ఇస్తే ప్రివెంట్ చేయొచ్చు. అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ 93% to 95% ప్రివెంటబుల్ క్యాన్సర్. అండ్ మిగిలిన వాటికి వేటికి వ్యాక్సినేషన్ అన్నది లేదు ఎక్సెప్ట్ లివర్ క్యాన్సర్. బట్ దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. 95% క్యూర్ ఉన్నది కాబట్టి వ్యాక్సినేషన్ మీద మనం ఫోకస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎస్పెషల్లీ మన పేషెంట్స్ని ముందరగా వాళ్ళకి నివారణ అన్నది నేర్పించాలి, అలవాటు చేయాలి. ఇదే మా ఉద్దేశం. థ్యాంక్ యూ. అకార్డింగ్ టు WHO 15 years లోపల గల పిల్లలకి 90% వ్యాక్సిన్ ఇచ్చిన, 35 సంవత్సరాల లోపల గల ఆడవాళ్ళకి 70% స్క్రీనింగ్ చేసిన 2030 వరకు 90% సర్వైకల్ క్యాన్సర్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. అంటే 10లో 9 ఆడపిల్లలకి ఖచ్చితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి. వ్యాక్సిన్స్ ఆర్ గార్డసిల్ 4, గార్డసిల్ 9 అండ్ ఇండియా యొక్క ఫస్ట్ HPV వ్యాక్సిన్ సర్వావాక్. ఇది మార్చ్ నుంచి ఇండియాలో అవైలబుల్ అవుతుంది. HPV వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే క్యాన్సర్ని మనం నిర్మూలించవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ని మనం నిర్మూలించవచ్చు. దానికి మన దగ్గర ఉన్న ఆయుధం వ్యాక్సినేషన్. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి వ్యాక్సినేషన్కి. ఒకటి గార్డసిల్, మరొకటి సర్వావాక్. సర్వావాక్ భారతదేశపు మొట్టమొదటి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్. ఇది ఆడపిల్లలకి 9 నుంచి 15 సంవత్సరాల లోపల బాలికలకి 2 డోసులు ఇస్తాము. అంటే ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత 6 నెలలకి 2వ డోసు ఇస్తాము. 15 సంవత్సరాలు పైబడ్డ బాలికలకి 3 డోసులు ఇస్తాము. అంటే ఫస్ట్ డోస్ ఇచ్చిన నెల రోజులకి సెకండ్ డోస్, ఆ తర్వాత 6 నెలలకి 3వ డోసు. లేదా ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత 2వ నెలకి సెకండ్ డోస్, దాని తర్వాత 3వ డోస్ 6 నెలలకి. ఇది మగపిల్లలకి కూడా ఇవ్వచ్చు. మగపిల్లల్లో 9 నుంచి 14 సంవత్సరాల లోపల పిల్లలకి 2 డోసులు, 14 సంవత్సరాలు పైబడ్డ మగపిల్లలకి 3 డోసులు ఇస్తాము. ఇది మగపిల్లలలో HPV వైరస్ వల్ల కలిగే క్యాన్సర్ని కూడా నిర్మూలిస్తుంది. పదండి మనం వ్యాక్సినేషన్ చేయించుకుందాం, మన పిల్లలకి కూడా వ్యాక్సినేషన్ చేద్దాం. కలిసి ఈ సర్వైకల్ క్యాన్సర్ని నిర్మూలిద్దాం. జై. హాయ్, నేను డాక్టర్ అంజనా. నేను సర్వైకల్ స్క్రీనింగ్ గురించి చెప్పదలుచుకున్నాను. సర్వైకల్ క్యాన్సర్ని ముందుగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయడం వలన మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుంది, అలాగే మరణాలు కూడా అరికట్టవచ్చు. స్క్రీనింగ్ మెథడ్స్లో మొదటిది ప్యాప్స్మియర్, రెండవది HPV DNA, మూడవది HPV DNA అండ్ ప్యాప్స్మియర్ కాంబినేషన్లో. సో ఇలా చేయడం వలన దీంట్లో ఏదైనా ప్రాబ్లం తెలిస్తే అప్పుడు కాల్పోస్కోపీ చేస్తారు. కాల్పోస్కోపీలో కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు ట్రీట్మెంట్కి పంపిస్తారు. సో ఇలా నెంబర్ ఆఫ్ ఫాలోఅప్స్ ఉండడం వలన మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని మూలంగా మనము WHO ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము HPV DNA టెస్టింగ్ ప్లస్ కాల్పోస్కోపీ ఒకేసారి చేసి దాంట్లో ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇంకొక రెండో విషయం ఏంటంటే WHO ప్రకారము 30 ఏళ్ళు పైబడ్డ వారు ప్రతి ఒక్కరూ 5 లేక 10 సంవత్సరాల వ్యవధిలో ప్యాప్స్మియర్ ప్లస్ HPV DNA చేయించుకోవాలి. లేదా లైఫ్ టైంలో కనీసం 2 సార్లైనా చేయించుకోవాలి. ఒకసారి 35 years అప్పుడు, రెండవసారి 45 సంవత్సరాలు. దీనివలన మనకి ఎర్లీ డయాగ్నోసిస్ జరుగుతుంది. ఎర్లీ డయాగ్నోసిస్తో ఎర్లీ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ ఉమెన్ హెల్త్ మెరుగుపడుతుంది.
Hi, I'm Dr. Aparna. I'm going to talk on risk factors for cervical cancer, how to prevent cervical cancer, and signs of cervical cancer when noticed have to visit a gynecologist. Risk factors for cervical cancer: unprotected sex with multiple partners, history of other STDs, especially HIV infection, sex at young age, smoking, screening test with pap smear, immunodeficiency, vitamin deficiency, immunocompromised patients, and a family history of cervical cancer. Prevention of cervical cancer. Cervavac vaccine 2 doses in young girls between 9 to 14 years, married women undergoing pap smear every 3 years. Pap smear detects abnormal cancer cells, avoiding sex with multiple partners. When to visit a gynecologist: vaginal bleeding following intercourse, vaginal bleeding between periods, vaginal bleeding in a menopausal woman, heavy watery discharge, foul smelling watery discharge, white discharge which is abnormal, blood stained or altered in color, pelvic pain during sex. Thank you. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది 21 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు చేస్తాము. సో ఫస్ట్ 21 to 29 ఇయర్స్ వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి చేస్తాము. అండ్ ఫ్రమ్ 30 to 65 ఇయర్స్ వాళ్ళకి ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి చేస్తూ ఉంటాము. సో ఈ స్క్రీనింగ్లో ఏం టెస్ట్ డిటెక్ట్ చేస్తామంటే ఫస్ట్ ఈజ్ హెచ్పివి టెస్ట్. హెచ్పివి టెస్ట్ అంటే ఏంటంటే హై రిస్క్ హెచ్పివి టైప్స్ ఇన్ఫెక్షన్ ఉందా సర్వైకల్ సెల్స్లో అనేది డిటెక్ట్ చేసేది హెచ్పివి టెస్ట్. అండ్ ఇంకొకటి ప్యాప్ టెస్ట్. ప్యాప్ టెస్ట్లో ఏంటంటే ఈ హై రిస్క్ హెచ్పివి టైప్ వల్ల ఏమన్నా సర్వైకల్ సెల్స్లో చేంజెస్ ఉన్నాయా, ఆ చేంజెస్ ఏంటంటే ప్రీ క్యాన్సరస్ చేంజెస్, లైక్ వాటికి ఏమన్నా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవి క్యాన్సర్ లాగా మారే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని డిటెక్ట్ చేసేది ప్యాప్ టెస్ట్.